అని అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం. రాకడ వస్తుందా? దేవుని రాకడ వస్తే ఎలా వస్తుంది? మనము గతంలో రాకడ సూచనలు ప్రభు ఓ మాట అన్నాడు. అక్కడక్కడ కరువులు వస్తాయి, తర్వాత శ్రమల మీదికి శ్రమలు, దేశం మీదికి దేశాలు వస్తాయి అని చెప్పాడు. తూర్పున మెరిసి పడమటికి దర్శించే ఒక భయంకరమైన ఒక పరిస్థితి వస్తుంది అని చెప్పాడు. అక్కడక్కడ కొన్ని తెగుళ్ళు వస్తాయని చెప్పాడు. ఇజ్రాయెల్ ప్రజలకు మాదిరిగా ఇజ్రాయెల్ ప్రజలు విడుదలైపోయి ఇలా కొనసాగుతూ వస్తున్న సందర్భంలో ఆ సమయంలో కూడా వారికి 10 రకాల తెగుళ్ళు కనిపించాయి. 10 రకాల భయంకరమైన 10 తెగుళ్ళు వారు అనుభవించారు. ఈ రోజులలో కూడా సేవకులు చాలా చోట్ల చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సేవ రాకడ వస్తుంది, రాకడ వస్తుంది. ఈ రాకడను ఎప్పుడు వస్తుంది, ఎవరు చూస్తారు, ఎట్లా వస్తారు అని చెప్పి చాలామంది రకాలుగా ఆశామసిగా జీవించినట్టుగానే జీవిస్తూ ఉన్నారు. యేసు ప్రభువును నమ్ముకుంటే సాలులే, నమ్ముకొని ఎలా జీవించినా పర్వాలేదులే, పాపం చేసినా పర్వాలేదు, ఎలా జీవించినా పర్వాలేదు, ఏ రీతిగా ఏ పద్ధతిగా జీవించినా పర్వాలేదులే అన్నట్టుగా చాలామంది అటువంటి ఒక టాక్ కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని రాకడ ఎలా వస్తుంది అనే మాట మీద నేను పోయిన వారం ఒక 6 విషయాల మీద నేను చెప్పడం జరిగింది. ఆ 6 విషయాలలో మీరందరూ గుర్తు పెట్టుకున్నారేమో అనుకొని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రెండవ రాకడ సిద్ధపాటులో రక్షించబడతావా, శిక్షించబడతావా అనే దాని మీద కొన్ని విషయాల మీద నేను మరలా చెప్పాలని ఆశిస్తా ఉన్న. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుని ఎదుర్కోబోయే సిద్ధపాటు కలిగిన జ్ఞానమైన వంతులు, ఆత్మీయమైన సిద్ధపాటు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సిద్ధపాటు అంటే ఈ లోకానికి రక్షించడానికి ఎవరు వస్తారు, ఎవరు రక్షిస్తారు, మరి శిక్ష ఉందంట కదా, ఎవరు రక్షిస్తారు అని మనం ఆలోచన చేస్తే ప్రారంభం నుంచి మరి ఆది కాండంలో మనం చూస్తే ఆది కాండంలోనే మనుషులను తయారు చేసి ఏదేను తోటలో పెట్టిన సందర్భంలో సాతానుడు మనుషులను చేసిన పని ఏంటంటే కుయుక్తితో వారు నిజంగా దేవుని పిల్లలుగా అయిపోతారేమో అనుకొని సాతాను ఆ రోజే ఆ దేవుని పిల్లల మీద ఒక భయంకరమైన దాడి చేయడం మొదలుపెట్టాడు. ఆ దాడి ఎటువంటిదంటే ఆ ప్రారంభంతోనే మీరు దేవునిలాగా అయిపోతారా, మీ కనులు మనోనేత్రములు తెరవబడతాయా, మీరు దేవునిలాగా అయిపోతారా అని చెప్పి ఆ రోజుల్లోనే అంత భయంకరమైన టాక్ కలిగిందనమాట. అప్పుడు సాతానుగాడు మనుషులను నమ్ముకున్న వారిని సహితం మోసపరచడమే కాదు, మోసపోయారు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజులలో చాలామంది అబద్ధానికి ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. చెడిపోయేదానికి, ఖరాబ్ అయిపోయేదానికి, నష్టపోయేదానికి చాలామంది చాలా నిమగ్నంగా దానికి చోటిస్తూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభుని సిద్ధపరచడానికి ఆ రోజు చెడిపోయిన సృష్టి నీ బాగు చేయడానికి మరలా ఉత్పత్తి కలిగించడానికి ఏం చేశాడంటే ప్రారంభంలోనే ఆదికాండం 12వ అధ్యాయంలోనే అబ్రహామును సిద్ధపరిచాడు. ఈ రోజులలో చాలామంది సంఘాలు దేని కొరకు సిద్ధపడతా ఉన్నారు. మనము ట్రైన్ దగ్గరికి వెళ్ళి బండి కొరకు సిద్ధపడ్డట్టు, తర్వాత ఏదైనా విహార యాత్ర జరిగిస్తే దాని కొరకు సర్ది మూట బట్టలు, పెళ్లి కొరకు సిద్ధపడ్డట్టు, తర్వాత ఒక ఫంక్షన్ కొరకు సిద్ధపడ్డట్టు, లేకపోతే ఒక ఊరికి పోయినప్పుడు మనం ఎందుకైతే సిద్ధపడతారో అలాంటి సిద్ధపాటు మరి క్రైస్తవ్యంలోకి ఉందా? దేవుని పిల్లలకు ఏ రోజు సిద్ధపాటు అని మనం ఆలోచన చేస్తే ప్రతిరోజు సిద్ధపడాలి. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సిద్ధపడాలి. సిద్ధం అనేది ఎప్పుడు అనేది తెలియదు. వాన రాకడ, ప్రాణం పోకడ, క్రీస్తు రాకడ కూడా ఎప్పుడు ఉన్నది మనకు తెలియదు. కాబట్టి దీని కొరకు పోయిన వారం మీకు ఒక 6 విషయాల మీద నేను చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఒక ఆత్మీయమైన కొద్దిగా క్లుప్తమైన వాక్యమే ఈరోజు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మీయమైన సిద్ధపాటు. దేవుని స్తోత్రం. అబ్రహాము అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలు జనాలు నశించిపోవద్దని చెప్పి ఆ రోజు అబ్రహామును సిద్ధపరిచిన రీతిగా దేవుని స్తోత్రం కలుగున ఈ ప్రపంచంలో ఉన్న చోట అబ్రహాము నుంచి వచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన వంశావళి చూస్తాం. దాదాపు 12-13 వంశావళి చూస్తాం ఇక్కడ బైబిల్లో. అబ్రహామును ఆయన వాస్తవంగా దేవుని నమ్ముకున్నవాడు కాదు, స్వార్థ చెప్పిన వారు కాదు. ఆయనను రాత్రికి రాత్రి మీ బంధువుల ఇంటి నుంచి, మీ దేశం నుంచి, మీ రాష్ట్రం నుంచి, మీ పిల్లల నుంచి, మీ కుటుంబం నుంచి విడిచిపెట్టి నేను చూపించు ప్రదేశానికి వెళ్ళిపోమని చెప్పినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. వాస్తవంగా ఆ రాత్రే వెళ్ళిపోయి
అబ్రహాము అక్కడికి క్రీస్తు వల్ల పుట్టినప్పుడు కానుంచి దాదాపుగా 2000 సంవత్సరాలు అప్పటికి అది చాలా పూర్తయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అబ్రహాము అప్పుడు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఈ జనరేషన్ మనము కలిపి చూస్తే, అక్కడి నుంచి ఇక్కడ వరకు మనం గమనించి చూస్తే అబ్రహాములో నుంచి మత్తయి సువార్తలో అది నెరవేరింది. ఆదికాండం 12వ అధ్యాయంలో అది స్టార్ట్ అయ్యి మత్తయి సువార్తలో అది నెరవేర్పు జరిగింది. ఎందుకని అక్కడ అబ్రహాము సంతానం ఒబేదెదోము కనెను అబ్రహాము ఆ జనరేషన్ అంటే వారి క్రీస్తుని కలిగిన క్రీస్తు యొక్క వంశావళి అనేది మత్తయి సువార్తలో మనం చూస్తాము. ఆ మత్తయి సువార్తలో నెరవేరింది. మత్తయి సువార్తలో నెరవేరటానికి ఫస్ట్ ఎవరిని సిద్ధపరిచాడు? అబ్రహామును సిద్ధపరిచాడు. అబ్రహాము సిద్ధపడి ఈ జనరేషన్ ఇట్లా కొనసాగి ఇప్పటి వరకు సిద్ధపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, దేవుని కొరకు సిద్ధపాడగలిగిన అబ్రహాము సిద్ధపడ్డాడు. ఆ తర్వాత నోహావు కాలంలో చాలా ప్రపంచాన్ని దుర్గతి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, విచ్ఛిన్నుడిగా త్రాగుతున్నారు, తింటున్నారు, ఆగమాగంగా తిరుగుతున్నారు. ఈ మనుషులందరి మీద నా ఉగ్రత ఆగుతలేదు, వీరు చేసే తప్పిదం ఆగుతలేదని చెప్పి మరలా ఒకసారి భూమిని చెడిపేస్తామని చెప్పి చెడిపి వేయక ముందు ఎవరిని ఎన్నుకున్నాడంటే ఇక్కడ నోహావును ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. నోహావు ఏం చేశాడని మనం ఆలోచన చేస్తే, నోహావు సముద్రాల దగ్గర వాగుల దగ్గర పెట్టవలసిన ఆ పడవను ఇంటి ముందుట చేశాడు. ఇంటి ముందుట ఎందుకు చేశారు? ఎవరు చేస్తే ఎక్కడ చేశారు? వాగుల దగ్గర చేస్తాడు. కానీ ఎక్కడ చేశాడు? సముద్రం దగ్గర చేశాడు. సముద్రం దగ్గర చేయకుండా ఇంటి దగ్గర చేసిన ఈ పడవ దేని కొరకో తెలుసా? చాలామంది ఇంటి దగ్గర చేసిన పడవను చూసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఈయన పడవ పిచ్చోడు అన్నారు, బైబిల్ పిచ్చోడు అన్నాడు, ఈయనకు రకాలుగా మెంటల్ మీరు ముదిరిపోయింది అన్నారు. రకరకాలుగా మాట్లాడారు. రకరకాలుగా మాట్లాడిన ఆ మాటలను తను లెక్క చేసుకోకుండా రాకడ కొరకు దేవుడు ఏదైతే చెప్పాడో దాని కొరకు సిద్ధపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయం మనం చూస్తే, ఇశ్రాయేల్ రాజు యూదా రాజు, ఇశ్రాయేల్ రాజుకు దేవుడు బయలుపరిచాడు రాకడ రాబోతుంది, త్వరలో 8 సంవత్సరాలు కరువు రాబోతుంది, ఆ కరువులో మీరు కొంత సిద్ధపరచుకోండి అని చెప్పాడు. ఏంటిది సిద్ధపరిచేది? కొండలలో గుట్టలలో కొన్ని పెద్ద పెద్ద గుంటలు దోవేసుకొని మీరు నీళ్లు స్టాక్ చేసుకోండి, మీరు దీని కొరకు సిద్ధపరచుకోండి, మీ గుర్రాలు మీ జీవరాశులన్నీ చస్తాయి, లేకపోతే నీళ్లకు అలమటిస్తాయి అని చెప్పినప్పుడు యూదా రాజు వాళ్ళకు ప్రకటించి వాళ్ళను అక్కడ ఏం చేశాడని తెలుసా? సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. అన్ని రకాల గుంటలు తవ్వించి నీళ్లు స్టాక్ చేసుకున్నారు. కానీ ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడో తెలుసా? ఆషామాషిగా ఉన్నారు. ఈ రోజులలో చాలా మంది ఎవరు భయపడుతున్నారు? యేసు ప్రభువును నమ్ముకున్న వారు పక్కా భయం ఎవరికి లేదు. ఈ రోజులలో భయం వెళ్ళిపోయింది. ఆ రోజు యూదా రాజుకు ఉంది భయం, కానీ ఇశ్రాయేల్ రాజులకు భయం లేదు, దేవుని భయం లేదు. అంటే దేవుని భయము బొత్తిగా క్షీణించిపోయిందనమాట. ఎట్లయినా జీవించవచ్చు, ఎట్లయినా బ్రతకొచ్చు. బైబిల్ గ్రంథంలో రాష్ట్ర ప్రకటనలో అంటాడు, అన్యాయం చేయవాడు అన్యాయంగానే బతకండి, పరిశుద్ధంగా ఉన్నవాడు పరిశుద్ధంగానే బతకండి, పవిత్రంగా ఉన్నవాడు పవిత్రంగానే బతకండి, ఇదిగో నేను త్వరగా వస్తున్నా, వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే జీతము నా దగ్గర ఉంది అన్నాడు. అలాగే ఆ మాట బేసిక్ చేసుకొని ఈ రోజులలో కూడా చాలా మంది అలాగే జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కొన్ని విషయాల మీద చెప్తాను. ఆత్మీయమైన సిద్ధపాటు మనకుందా? ఆత్మీయమైన సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నాం? ట్రైన్ వస్తుంది అంటే ఇంకొక గంటకు వస్తుంది అన్నప్పుడు స్టేషన్కి వెళ్ళిపోయి మనం మూట సర్ది అన్ని రకాలుగా బట్టలు అన్ని వస్తువులు మనం పెట్టుకొని రెడీగా ఉంటాం ట్రైన్ రాకముందు. అది ట్రైన్ వచ్చిన తర్వాత మనం ఎన్ని మూటలు తీసుకుని ఎక్కడ పోయినా మనకు కుదరని పని. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఆయన వచ్చిపోయిన తర్వాత మనకి ఏదియో కనిపించదు. కనుక దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు 10 మంది కన్యకలు మన బైబిల్లో చూస్తాం. 10 మంది కన్యకలు 10 మంది ఎలా ఉన్నారో తెలుసా? ఐదుగురు ఎలా ఉన్నారో తెలుసా? ప్రభు కొరకు సిద్ధపడి ఉన్నారు. 5గురేమో దీపాలు వెలిగించుకొని ఉన్నారు. దీపం సిద్ధంగా వారి సిద్ధలో నూనె తీసుకొని ఉన్నారు. ఈ 5గురు వెలుతురుగా ఉన్నారు. దేనికి సాదృశ్యం అని చూస్తే, వెలుగుతున్న వాళ్ళు పరలోకానికి గుర్తుగా ఉంది. చీకట్లో ఉన్న అంటే వెలుగు ఆర్పుకున్న వారు చీకటి గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం. మరి మనం చీకటి వాళ్ళమా వెలుగు వాళ్ళమా? పరలోకానికి గుర్తు ఏమని మనం చూస్తున్నాం అంటే, సిద్ధలలో నూనె సిద్ధంగా పెట్టుకున్న వారు దేవుని పరలోక రాజ్యానికి గుర్తుగా ఉంది.
ఈ రోజులలో మనం కూడా ఆలోచన చేయండి. దేవుని స్తోత్రం. నరకాన్ని ఖాళీ చేసి పరలోకానికి నింపే ఒక ఆధిక్యత, వర్టికల్ దేవుడు మనకు కలగజేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే రాత్రి వేళ వారు నిద్రించుచుండగా, క్రీస్తు రాత్రి వేళ వారు నిద్రించుచుండగా రెప్పపాటున రావచ్చు. యేసుక్రీస్తు రాకడ ఏ రోజు అనేది ఎవరికి తెలియదండి. అందుకనే ఇక్కడక్కడ సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఈ సూచక క్రియలలో మరి ఆ రోజు యూదారాజుగాక సిద్ధపడ్డట్టు, ఆ రోజు అబ్రహాముగాక సిద్ధపడ్డట్టు, ఆ రోజు నోహోగాక సిద్ధపడ్డట్టు, ఈరోజు కూడా నీవు కూడా మరి పరలోక రెండో రాకడ త్వరలో వస్తుందని చెప్పి మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? బండి కొరకు సిద్ధపడినట్టు, విహారయాత్రకు పోయినప్పుడు సిద్ధపడ్డట్టు, లేకపోతే ఏదైనా పని కొరకు నువ్వు సిద్ధపడుతున్నారా? ఈ రోజులలో చాలామంది సిద్ధపాటు ఎలా ఉన్నాయో తెలుసా? రెడీమేడ్ సిద్ధపాటు కలిగి ఉన్నట్టుగా ఉన్నారు. చూద్దాములే, యేసు ప్రభు రేపు వస్తాడు అనగా ఈ రోజు నుంచి నేను సిద్ధపడతా అని చాలామంది ఇటువంటి భావం కలిగి ఉన్నారు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనం చదివితే, అక్కడ దయచేసి మీరు ఎవరైనా గట్టిగా చదవటానికి మీరు అందరూ బైబిల్ కలిగిన వాళ్ళందరూ దయచేసి మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు చూద్దాం. చూడండి, 9, 10 వచనాలు, 2 వచనాలు. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను, కానీ ఉగ్రత పాత్రలకు మనము మేలుకొనియును నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. మనమందరము సజీవంగా లేవబడటానికి మన కోసం ఆయన మృతి పొందాడు. ఎందుకంటే మనం సజీవుల లెక్కలలో ఉండటానికి మన ప్రభు మన కోసము ఏం చేయబడ్డాడు? మృతి చెందాడు. మృతి చెందాడు అనే మాట వాస్తవంగా మనం మృతి చెందాలి. మనం చచ్చిపోవాలి. మనమందరము నాశన నరకానికి వెళ్ళిపోవాలి. మనమందరము భయంకరమైన అగాధంలో పడిపోవాలి. మనలను విడిపించటానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే ఈ మనలను విడిపించడానికి అప్పటిదప్పుడు జరిగిన కథ కాదు. ఇది పరలోకంలో హోరాహోరీ జరిగింది. మనం యెషయా గ్రంథంలో చూస్తే ఎవరు వెళ్తారు అంటే నన్ను పంపము అని చెప్పినట్టు అదిత్య కుమారుడు క్రీస్తు యేసు మనందరి కొరకు ఏర్పాటు చేయబడి ఈ లోకానికి వచ్చిన వాడు ఏదో యాత్ర చేయటానికి కాదండి. 33.5 సంవత్సరాలలో బాల్య దశ, పుట్టక దశ, చాలా సువార్త దశ, సూచక క్రియలు, అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత, సంవత్సరాలు నిండిపోయిన తర్వాత, ఒక గర్భిణీ స్త్రీ ఏ రీతిగా అయితే ప్రసవేదన జరిగే టైం వచ్చినప్పుడు డెలివరీ అవుతుందో అదే సిచ్యువేషన్, అలాగే మనుష్య కుమారుడు లోకానికి వచ్చి, మనుష్య కుమారుడు ఎందుకైతే తన సమయం పడ్డ తర్వాత పాపులైన మనుషుల కొరకు, పాపంలో జీవిస్తున్న మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాల టైం వచ్చేసింది. డెలివరీ టైం ఏ రీతిగా అయితే వచ్చేసిందో, క్రీస్తు యేసు కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి పాపత్తుల కొరకు చనిపోవలసిన, అంటే నిద్రించిన వారిని లేపటానికి క్రీస్తు చావు ప్రాణుల మీద ఎక్కించవలసిన సమయం వచ్చిందని ఇక్కడ మనం ఈరోజు వాక్యంలో చదువుకున్న దేవుని స్తోత్రం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనేది మాటలతో చెప్పినట్టుగా కాదు, లేకపోతే చాతలతో చెప్పినట్టుగా కాదు. ఆయన ఈ లోకానికి వచ్చి క్రియ ద్వారా చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పొందుటకి మన దేవుడు మనం నియమించిన కనుక ఉగ్రత పాత్రల గుటకు. ఈ ఉగ్రత మన జేబు నిండా పాపం ఉండేనంట, మన వెనుక జేబు నిండా పాపం ఉండేనంట, మన పక్క జేబు నిండా పాపం ఉండేనంట, శరీరం అంతా పాపం ఉండేనంట, నడినెత్తి అంతా పాపం ఉండేనంట, శరీరం అంతా ఎక్కడ చూసినా భయంకరమైన పాపం చూసినప్పుడు యేసు ప్రభుని మనం చూస్తూ ఉంటే 1 కాదు 2 కాదు, ఒకటే తక్కువ 40 దెబ్బలు కొట్టారండి. ఆ దెబ్బలు శరీరము నిండా తాకినట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా పచ్చి పుండ్లే, ఎక్కడ చూసినా భయంకరమైన దెబ్బలే. ఆ దెబ్బలలో నుంచి, ఆ గాయంలో నుంచి, ఆ సమస్యలో నుంచి మనలందరినీ, దేవునికి స్తోత్రం కలుగును గాక, మనలందరినీ రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు మన కొరకు, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు, మనం పాపాత్ములముగా, మన ఎక్కడ శరీరం నిండా పాపం, నెత్తితో చేసిన పాపం,
చేతులతో చేసిన పాపం తన చేతులకు మొలగొట్టారు. మన తలంపులతో చేసిన పాపం తన తలపైన మొలగొట్టారు. మన కాళ్ళతో చేసిన పాపం తన కాళ్ళ మీద చేతులకు మొలగొట్టారు. మన శరీరంతో నడినెత్తు శరీరంతో చేసిన పాపం తన శరీరం నిండా దెబ్బలు కొట్టారు. అందుకని మన క్రయధనము కొరకు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను మేలుకొచ్చేయటానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపటి దినాన 7 సంవత్సరాల కరువు, అక్కడక్కడ భయంకరమైన కరువు జరుగుతుంది. ఇప్పుడు రాజ్యం మీదికి రాజ్యం, దేశం మీదికి దేశం, ఉగ్రత పాత్ర స్టార్ట్ అయింది. ఆల్రెడీ భయంకరమైన ఈ రాకడ స్టార్ట్ అయిందనే ఆ స్టార్టింగ్ని గ్రహించి కనుగొను చూసే ప్రతి ఒక్కరూ బుద్ధి గల వాడైతే దాని నుంచి తప్పించగలడని చెప్పి రాయబడింది. ఇప్పుడు మనకు పాకిస్తాన్ నుంచి మన దేశానికి ఆ దేశానికి నీళ్లు పోవట్లేదు. మనం సెల్ ఫోన్లో చూస్తూ ఉన్నాం, అక్కడ ఒక బిట్టు చేస్తారు. మన దేశానికట ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒక చిన్న బాటిల్ తీసుకొని మన ప్రాంతానికి వచ్చి నింపుకొని పోతున్నప్పుడు నరేంద్ర మోదీ గారు ఏం చేస్తున్నారంటే కర్ర పట్టుకొని తరుముతున్నాడు. నేను మా ఊరికి వచ్చి నువ్వు బాటిల్ నింపుకుంటున్నావా అని చెప్పి. దేవుని స్తోత్రం కలుగునుగా. చూశారా, ఆ దేశం దేవుడు సృష్టించింది, ఈ దేశం దేవుడు సృష్టించింది. ఎన్ని దేశాలున్నా, ఎన్ని రాష్ట్రాలున్నా, ఎన్ని ప్రదేశాలున్నా, ఎవరున్నా యేసుక్రీస్తు ప్రభు హస్తకృత్యములు జరిగిందే ఇదంతా. ఈ ప్రపంచం అందరి కొరకు ఆయన మాత్రమే ప్రాణం పెట్టింది. దేని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు అందుకని 7 సంవత్సరాల ఈ లోకమంతా, అందుకనే ఒక పాట పాడతాడు ఒక దైవజనుడు, మంచి పాట. యేసు రాజుగా వచ్చుచున్నాడు, పాడదామా? భూలోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించు, గడగడలాడుచు, వంగని ప్రతి మోకాలు యేసయ్య ఎదుట వంగిపోను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ వంగని మోకాలు, ప్రతి మోకాలు. ఇప్పుడు కాదు, ఇప్పుడు నీ మోకాలు వంగుతలేవు, కానీ నీ మోకాలు వంగి నీ పనంతా తీరి నువ్వంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో నువ్వు సిద్ధంగా ఉండి ప్రభులో మంచి క్రియలు చేసి ఆయన రాకడలో ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల ఈ భూమి మీద ఈ కరువులో ఉన్నప్పుడు మరి ఈ కరువులో విడవబడతావా, మరి ఆ పరలోకంలో నువ్వు ఎత్తబడతావా? అదంతా నీ చేతిలో ఉంది. దీనికి మాదిరి 5 కన్యకలు, దీనికి మాదిరి 5 కన్యకలు. 5 విడవబడ్డారు, 5 వెలుతురుతో ఉన్నారు, వెలిగించుకొని ఉన్నారు. దీపాల వాళ్ళ సిద్ధులలో నూనె పోసుకొని ఉన్నారు. నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ ఆత్మీయ జీవితం వెలుతురుకి సాదృశ్యం. వెలుగుతున్న వారు పరలోకానికి గుర్తు, చీకటి ఈ లోకానికి గుర్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇంట్లో పని జరగలేనప్పుడు క్రీస్తుని ఎలా వాడుకుంటున్నారంటే తెలుసా? రేపటి 2వ రాకడకు మమ్మల్ని సిద్ధపరుస్తాడు, అక్కడికి తీసుకుపోతాడనే నమ్మకం గ్యారెంటీ లేనట్టుగా ఉంటున్నారు చాలా మంది. ఎలా ఉంటున్నారో తెలుసా? యేసు ప్రభు మా సేఫ్టీ, యేసు ప్రభు ప్లస్ మా బలం, యేసు ప్రభు ప్లస్ ఆస్తి, యేసు ప్రభు ప్లస్ మాకు ధనం, యేసు ప్రభు ప్లస్ మాకు బిల్డింగ్లు. ఏం నెత్తిన పెట్టుకుంటావా? ఏం నీ బొందలు పెట్టుకుంటావా? నీ డబ్బు, నీ బంగారం, నీ వెండి, నీ భూములు రేపటి రాకడలో ఎత్తబడిన తర్వాత ఈ లోకంలో అసలు దీన్ని దేకేమైనా లేకుండా పోతే నువ్వు ఏం చేస్తావు? దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5 కన్యకలు ఈ లోకాన్ని ప్రేమించలే, ఈ లోక ఆస్తిని చూడలేదు, ఈ లోకంలో ధనాన్ని చూడలేదు. 24 గంటల
నా క్రీస్తు ఎప్పుడు వస్తాడు, నా క్రీస్తు ఎప్పుడు వస్తాడు, ఆయన వచ్చిన తర్వాత నేను తప్పనిసరిగా ఎత్తబడే గుంపులో ఉండాలని చెప్పి అటువంటి తాపత్రం పడి కొన్ని సంఘాలలో ఈ రోజులలో పెంతెకోస్తు సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసా? పెంతెకోస్తు సంఘాలు సిద్ధపాటు ఉపవాసాలు పేగును మార్చుకొని పేగెత్తుకోలాగా భయంకరమైన ప్రార్థన, రాత్రి ప్రార్థన, పగలు ప్రార్థన, వాక్యం చదువుట, ఆరాధించుట, సంఘం కొరకు సిద్ధపడి సంఘం కొరకు త్యాగం చేసి. ఎందుకో తెలుసా? దేవుడు అన్నాడు, దీనికి స్తోత్రం కలుగునుగాక, మీ ధనాన్ని పరలోకంలో దాచుకోండి, మీ బలాన్ని పరలోకంలో దాచుకోండి, మీ యొక్క కష్టాన్ని పరలోకంలో దాచుకోండి, మీ యొక్క విధి విధానాలని, మీ టాలెంట్ని పరలోకంలో దాచుకోండి, పరలోకం అనే బ్యాంకులో మీరు దాచుకోండి అని చెప్పి దేవుని యొక్క సందులో చెప్తా ఉన్నాడు. దీనికి స్తోత్రం. ఇందులో ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైనది ఒక 2 విషయాలు నేను మీతో చెప్పాలని ఆశిస్తాను. దీనికి స్తోత్రం కలుగును గాక. రక్షణ గురించి, అంటే యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు రక్షించబడతావా, శిక్షించబడతావా? మన అంశం ఈరోజు. రెండో రాకడలను రక్షించబడతావా, శిక్షకు పాలవుతావా? రక్షించబడటానికి ఒక నంబర్ 1 ఒక ఫస్ట్ మాట, రక్షణ గురించి నీ సిద్ధపాటు ఎలా ఉంది? ఈ రక్షణ గురించి నీ సిద్ధపాటు ఎలా ఉంది? 1 నరకం, 2 పరలోకం. ఒక ఉదాహరణ చెప్తున్నా వినండి. ఈ రోజులలో క్రైస్తవ్యం ఎలా ఉన్నారు, ఎలా కూర్చున్నారంటే, బండి ఎక్కేస్తారు చాలామంది. 3-4 రకాల గుంపులు ఉంటారు ట్రైన్లో. బండి ఎక్కేసిన తర్వాత దాదాపు ఒక 10,000 మంది కంటే ఎక్కువ ఉంటారు కావచ్చు ఒక ట్రైన్లో ఎక్కేసిన తర్వాత. కాకపోతే ఒక 5,000 మంది ఉంటారు కావచ్చు బహుశా. ఈ 5,000 మంది ఎలా ఉంటున్నారో నేను ఒక ఉదాహరణ చెప్తాను. టిక్కెట్ తీసుకున్న వారు చాలా హుందాగా కూర్చుంటారు, ఎవరి సీట్లో వారు కూర్చుంటారు. రిజర్వేషన్ చేసుకున్న వారు ఇంకా వారు ధీమాగా కూర్చుంటారు. తర్వాత తాత్కాలికమైన రిజర్వేషన్ చేసుకున్న వారు కొంచెం ధీమాగా ఉంటారు. అసలు టిక్కెట్ లేని వాళ్ళు కూడా టిక్కెట్ ఉంది అన్నట్టుగా నటించి కూర్చుంటారు. వాళ్ళందరూ వరుసగా కూర్చుంటారు, ఎవరి స్థాయిని బట్టి వారు కూర్చుంటారు. టీసీ వస్తాడు, టీసీ వచ్చిన మూమెంట్లో ఆ సమయంలో ఎవరు ఎలా కూర్చున్నారో అన్నది తెలిపోతుంది. స్తోత్రం కలుగును గాక. ఈ రోజులలో చాలామంది ఎలా ఉంటున్నారో తెలుసా? టిక్కెట్ తీసుకున్న వాళ్ళేమో చాలా చక్కగా, టిక్కెట్ తీసుకున్న వాళ్ళేమో డేర్గా కూర్చున్నారు, టిక్కెట్ లేదేమో హడావిడి చేస్తూ ఉంటారు. 4 రకాలుగా ప్రజలు కూర్చుంటూ ఉంటారు. ఈ రోజులలో కూడా చాలామంది క్రైస్తవ్యం అంటే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత రక్షణ ఉంది కానీ నువ్వు అనుకుంటున్నావు, రక్షించబడ్డాను అని నువ్వు అనుకుంటున్నావు. రక్షించబడిన నీవు ఆ రక్షణను కాపాడుకుంటున్నావా? కాకపోతే నాకు రక్షణ లేదా అన్నట్టుగా నటిస్తున్నావు అంతే. ఈ నటిస్తున్న ఈ భావాన్ని, ఈ నటిస్తున్న ఈ ఉద్రేకతను ఎవరు చూస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే చూస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. టిక్కెట్ వ్యక్తి వచ్చిన తర్వాత, అంటే టీసీ వచ్చిన తర్వాత అన్ని గ్రూపులు బయటపడిపోతాయి. టిక్కెట్ తీసుకున్నాడు చాలా మంది ఉంటారో తెలుసా? దిగిన తర్వాత ఏమంటారో తెలుసా? నువ్వు ఏ బండి దిగి వచ్చినాము అంటే ఏ బండి అంటారు చెప్పండి? టిక్కెట్ తీసుకోకుండా బండి ఎక్కి దిగిన తర్వాత ఏ బండి దిగి వచ్చిన అంటారు? అమ్మా, దొంగ బండి దొంగదా? బండి దొంగదా? దొంగ ఎక్కినోడు దొంగ. స్తోత్రం, హల్లెలూయా. నేను దొంగ బండి ఎక్కి వచ్చేసిన అంటారు. కానీ ఒప్పుకోరే, నేను టిక్కెట్ తీసుకోవడానికి టైం సరిపోలేదు, లేకపోతే నా దగ్గర నేను చిల్లర లేనప్పుడు నాకు టికెట్ ఇవ్వలేదు, చిల్లర లేదు కాబట్టి టికెట్ లేదు అన్నాడు. ఈ లోపు నేను ట్రైన్ వచ్చేసింది, నేను ఎక్కేసిన. ఈ మాట ఒప్పుకోరే. ఒక మాట చెప్తున్నా వినండి, అంటే మీ అందరికంటే నేనే నీతిమంతులని కాదు ఇక్కడ, కానీ విషయం చెప్తున్నా. మేము మొన్న హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తూ ఉన్నాం, బండి వచ్చేసింది, ఎక్కేసినాం, టికెట్ తీసుకోలేదు. నేను అలాగే నిల్చొని ఉన్నా. ఈలోపు తీసి వస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత ఏంటంటే వాడు రాకముందు నేనే వానికి ఎదురుపోయా. సార్ పరిస్థితి ఇది, టికెట్ తీసుకోవడానికి పోయినా కానీ ప్రజలు ఉన్నారు అక్కడ, టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆడ దొరకలేదు, ఇప్పుడు ఆ టికెట్ నాకైనా ఇచ్చేయమని చెప్పిన. 200 ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 200 రూపాయలు మళ్ళీ తిరిగి నాకు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నాకు ఒక ధైర్యం అయితే మాత్రం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధైర్యం మాత్రం వచ్చేసింది. ఏ ధైర్యం ఉంది చెప్పండి? టికెట్ నాకు ఇప్పుడు ఉంది అనే ధైర్యం ఉంది. ఈ రోజులలో చాలా మంది దేవుని సన్నిధిలో నీ ధైర్యం ఎంతవరకు ఉంది?
దేవుడు అడిగినప్పుడు నువ్వు ఈ లోకంలో ఎటువంటి క్రియలు, అందుకనే బైబిల్ చెప్తుంది క్రియలు లేని విశ్వాసం మృతముతో సమానం అంట. మన విశ్వాసం ఎటువంటిది, మన క్రియలు ఎటువంటిది? దేవుని దగ్గర నువ్వు జీవిస్తున్నానంటే నటించినట్టుగా నటించొద్దు. నటించినట్టుగా నువ్వు నటిస్తే దేవుడు కూడా మన లిస్టులు ఎక్కడ పెడతాడంటే బ్లాక్ లిస్టులో పెట్టేస్తాడంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షణలో ఎలా ఉంది, రక్షణ సిద్ధపాటు ఎలా ఉంది? టికెట్ తీసుకున్నప్పుడు రిజర్వేషన్ తీసుకున్నట్టుగా ఉందా? తాత్కాలికమైన రిజర్వేషన్ ఉన్నట్టుగా ఉందా? లేకుంటే అప్పుడే టికెట్ తీసుకున్నట్టుగా ఉందా? టికెట్ మీద ఆయన టీసీ వచ్చినప్పుడు ఎవరి స్థానంలో వారు కూర్చున్నట్టుగా హుందాగా కూర్చున్నావా? డైరెక్ట్గా అంటే హుందాగా కూర్చునేవాడు ఎలాంటి వాడు అంటే రిజర్వేషన్ తీసుకొని కాలు మీద కాలు వేసుకొని శుభ్రంగా హాయిగా కూర్చుంటాడు చూడు. టీసీ వచ్చినప్పుడు మందలించడం కూర్చున్నవాడు క్రైస్తవుడు. ఎటువంటి క్రైస్తవుడు అంటే రెండు అంటే 5 కన్యకలు ఉన్నారు చూడండి, దీపాలు వెలిగించుకొని హుందగా ఎప్పుడు వచ్చినా నేను ఎత్తపడే గుంపులో ఉన్నట్టుగా ఉన్న వాళ్ళు ఈ రోజులలో అటువంటి గుంపులు దీని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నెంబర్ 1 రక్షణ. నీకు ఇచ్చిన రక్షణను నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? ఈ మాటలు మనం చూస్తే దేవుని స్తోత్రం రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అదేమనగా యేసుక్రీస్తు ప్రభువుని కూడా నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపి ఉన్నారని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. మరణముందన్నదని దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే చెప్పండి 9వ వచనంలో, అదేమనగా క్రీస్తు ప్రభుని కూడా నీ నోటితో. ఈ రోజులలో చాలా మంది ఎట్లా ఉంటున్నారో తెలుసా? ఆఫీస్లో పోయిన తర్వాత ఒకసారి ఒక వ్యక్తి నాకు తెలుసు, ఆయన కాలేజీ నడిపిస్తాడు, చర్చికి పోతాడు, కాలేజీ నడిపిస్తాడు, చర్చికి పోతాడు. నేను ఎక్కడైనా కలిసిన తర్వాత నోటి నిండా అయ్యగారు ప్రైజ్ లాడ్ అంటాడు. నాకు సడన్ వాళ్ళ ఆఫీస్కి పోవాల్సిన పని పట్టింది నాకు. ఆయన కూర్చొని ఉన్నాడు, నేను ఆయన కంటే ముందు అయ్యా ప్రైజ్ లాడ్ అన్నాను. మాస్టర్ గారు యెహోవా నామమును ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించవద్దు అన్నాడు. అంటే క్రీస్తు యేసుని నువ్వు ఎక్కడ ఆఫీస్లో ఒప్పుకోవద్దని రూల్స్ ఉందా? 10 మంది కాడ యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించవద్దని రూల్స్ ఉందా? కొంతమంది బైబిల్ని కొంగుసాటును పట్టుకొని వచ్చేవారు లేకపోలేదు, దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, అదేమనగా క్రీస్తు యేసు ప్రభువుని కూడా నీ నోటితో. ఏం చేయాలని చెప్పండి? నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నారా అని అడుగుతారు మనల్ని. ఏమంటావు చెప్పండి? నోటితో ఒప్పుకుంటామా ఒప్పుకోమా? ఎక్కడైనా ఒప్పుకున్నారా? మీకు అట్లాంటి తాగు వచ్చిందా? మీరు కూడా వేసుకుని మీకు బొట్టు లేదమ్మా ఇంటిది అని అడిగినప్పుడు మీరు ఏమన్నా చెప్పండి? నిజంగా చెప్పారా? నా ముందు చెప్పినట్టు చెప్తున్నారా? ఇక్కడ చెప్పినట్టు చెప్తారా? కానీ బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? నిజమైన రక్షించబడిన వాడు ఏమనాలంట? నిజమైన రక్షించబడిన వాడు, నిజమైన క్రీస్తుని నమ్ముకున్నవాడు, నిజమైన క్రీస్తులో పావులవుతున్నవాడు ఏమనాలని చెప్తుంది అక్కడ. అదేమనగా యేసుక్రీస్తు ప్రభుని కూడా నీ నోటితో ఏం చేయాలని చెప్పండి. అయ్యా అందుకనే మేము చదువుతలేము, మేము చదవనక్కర్లేదు కాబట్టి మేము చదువుతలేము. చదివితే చెప్పుడు అవుతుంది, అంతేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు రక్షించబడటానికి అసలు మొట్టమొదటి రీజన్, నువ్వు రాకడలో ఎత్తబడటానికి ముందు ఈ రోజు ప్రస్తుతం ఈ ప్రపంచంలో ప్రతి చోట నీ నోటితో ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నేను సీఎం అని, నేను పిఎం అని రేపటి కాడ రికమెండేషన్ ఉండదు. రాకడ సమయంలో ఈరోజు ఈ లోకంలో నోహావు ఓడ కట్టిన సమయంలో దేవుని స్తోత్రం చాలా మంది లెక్క చేయలేదు. సువార్త ప్రకటించాడు, ఓడ తయారు చేశాడు, హేళన చేశారు, లెక్క చేయలేదు ఎవరు. 1 కాదు 2 కాదు, ప్రచండమైన వర్షము 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షం పడ్డప్పుడు ఆ పడవ ఆరామ తేలిపోతా ఉంటే కిటికీలన్నీ అందరింత ఎత్తున పెట్టించి, కిటికీని దర్వాజను అందరింత ఎత్తు పెట్టించి నీళ్ళతో అంతా ఎత్తుకొని అట్లా బలామతి పోతా ఉంటే అందరు చూస్తా ఉన్నారు. నోహావు నీ మేనమావ కొడుకుని, నోహావు నువ్వు నాకు వరుసకు బావ అవుతావు. అందరు మొత్తుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నోహావు సువార్త ప్రకటించినప్పుడు ఎవరన్నా ఒప్పుకున్నారా? నోటితో సువార్త ప్రకటించి ప్రాంతంలో గల్లీలో తిరిగినప్పుడు ఎవరైనా నోహావు దేవుని నమ్ముకున్నారా? ఎవరైనా ఏమన్నారో తెలుసా? నోహావు బైబిల్ పిచ్చోడు అన్నారు, నోహావు పడవ పిచ్చోడు అన్నాడు, నోహావు
అంతా పిచ్చోడు 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 అనే ముద్ర వేశారు యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో. ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్తోత్రం. అందరి మాట పట్టించుకున్నాడు, అందరి మాట మనసులో వరించుకున్నాడు. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, పిల్లల ద్వారా రావచ్చు కష్టాలు రావచ్చు, కుటుంబం ద్వారా రావచ్చు కష్టాలు రావచ్చు, వాటన్నిటిని దిగమింగుకొని భారం భరించుకొని రాకడ వరకు, అంటే క్రీస్తు అంటే ఆ జలపాయ రూపము రాకడ వచ్చేంత వరకు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. సిద్ధపాటులో రెండో విషయం చూస్తున్నాం మనము. మన సిద్ధపాటు ఎలా ఉంది? మనం ఎవరెవరి దగ్గర ఒప్పుకుంటూ సిద్ధపడుతున్నాం? ఆఫీసులో ఒప్పుకొని సిద్ధపడుతున్నామా? లేకుంటే ఆఫీసులో ఒప్పుకుంటే జాబ్ నుంచి తీసేస్తారు కావచ్చు, వీళ్ళు క్రిస్టియన్ అంటే జాబ్ నుంచి తీసేస్తారు కావచ్చు. ఈ లోకంలో ఈ భూమి మీద నువ్వు ప్రభు అని ఒప్పుకొని నోటి నిండా ఒప్పుకుంటేనే దేవుని స్తోత్రం కలుగును గాక. రేపటి కాడ అయ్యా అయ్యా, ఈ కన్యకలు అదే చేశారు. అయ్యా అయ్యా, తలుపు వేయబడ్డాయి, మాకు తలుపు తీ అంటే మీరెవరో మాకు. అయ్యా అయ్యా నువ్వు ఒత్తుకుంటే నువ్వెవరో మాకు. వాళ్ళతో ఐదుగురుతో పాటు సిద్ధపడిన సిద్ధం వృధా అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మన పని వృధా కావద్దు, మన టైం వృధా కావద్దు, మన విధానం వృధా కావద్దు. దేవుని కొరకు మన సిద్ధపాటు ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ సిద్ధపాటు ఎలా ఉంది? నువ్వు దేవుని దగ్గర, నువ్వు పరలోక రాజ్యంలో చేరిన సమయంలో అక్కడ దేవునితో అందుకనే ఈ భూలోకంలో ఇద్దరు ఉన్నారు మనకు మాదిరి. ఒక ఆయన నరకంలో కాల్చున్న వ్యక్తి, ఒక ఆయన పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న వ్యక్తి. వాళ్ళే మనకు మాదిరి. రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఆయన నా రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా నా కొంచెం నీ పక్కన ఉన్న లాజర్తో ఇంతంత నూనె నీళ్లు తీసుకొచ్చి నా గొంతు ఎండిపోతుంది, భయంకరంగా అలవాటిస్తున్నా అని చెప్పి మొత్తుకుంటున్నా ఒర్రుతున్నాడు. లాభం లేదు, అయిపోయింది. భూమి మీదనే నీ టార్గెట్. కనీసం మా వాళ్ళు ఉన్నారా కావచ్చు, వాళ్ళని చెప్పడానికి విడుదల చేయి, పంపించమని చెప్తే లేదు లేదు లేదు, ప్రస్తుతం మా సేవకులు భూమి మీద ఉన్నారు, వాళ్ళైనా చెప్తారు. వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు వినకపోతే వాళ్ళ గతి నీ గతి ఒకటే. హల్లెలూయా. అందుకనే యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారము యెహోవాను సేవించేద్దాం. చెప్పండి అన్నమాట. నేను నా ఇంటి వారము, అందరం నేను నా ఇంటి వారము యెహోవాను సేవించేదము. మనకి ఇంకే సేవించే ఆప్షన్ ఇంకా ఏదైనా ఉందా? ఎందుకు సేవిస్తున్నాం అనే మాటలో ఈరోజు మనం ముందుకు సాగుదాం. దీనికి స్తోత్రం కలుగును గాక. నువ్వు రక్షించబడ్డావు అనే మాటకు ఇక్కడ బైబిల్ గ్రంథంలో గ్రీకు పదానికి, బైబిల్లో గ్రీకు పదంలో ఏం రాయబడిందంటే సోజో. చెప్పండి అందరు మాట. సోజో అంటే మాట అర్థం చెప్పండి అందరు. సోజో అంటే, సోజో అనే మాటకు దేవునికి స్తోత్రం కలుగును గాక. సేఫ్టీ అంటే మనకు వచ్చిన అసలు ఏంటిదంటే సేఫ్టీ అనే ప్యాకేజ్ పరలోకం నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్యాకెట్ విప్పబడిన తర్వాత ఎన్ని రకాల సేఫ్టీ, ఎన్ని రకాల సేఫ్ జోన్, అంటే దీనికి అర్థం ఏంటిదంటే సోజో అనే మాటకు సేఫ్ జోన్ అనే మాటకు అర్థం ఏంటిదంటే కాపాడుట. సేఫ్ జోన్ అంటే సోజో అంటే రక్షించుట. సేఫ్ జోన్ అంటే నిన్ను దీవించుట. సేఫ్ జోన్ అంటే నీ బతుకులో నుంచి, భయంకరమైన పాప ఊబిలో నుంచి నేను బయటికి లాగి విడిపించుట. హల్లెలూయా. అందుకనే ఈ లోకంలో జరుగుతున్న భయంకరమైన అగాధ ప్రభావంలో నుంచి విడిపింప చేయబడటానికి రాజ్యం మీదికి రాజ్యం, దేశం మీదికి దేశం, భయంకరమైన ఉగ్రవాదం నుంచి విడిపించబడటానికి దేవుడు మనకు ఒక సోజోగా ఇచ్చాడు. దీనికి స్తోత్రం. ఆ సోజో అనేది సేఫ్టీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ ప్యాకేజీల నుంచి అన్ని పరలోకం నుంచి ఒక మన ప్యాకేజ్ వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకనే ఆ ప్యాకేజీ ఏంటిదని మనం ఆలోచన చేస్తే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చిన దేవుడు వాస్తవంగా రక్షించగలిగిన దేవుడు, రక్షించేవాడు. హల్లెలూయా. అందుకనే క్రీస్తు మనందరి కొరకు ఆ భయంకరమైన ఉగ్రవాదం నుంచి తప్పించడానికి, పాప ఊబి నుంచి తప్పించడానికి, శాపం నుంచి తప్పించడానికి, సోజో అనే సేఫ్టీ జోన్లో మనల్ని దేవుడు పెట్టడానికి ఈ లోక రక్షకుడుగా మన కొరకు వచ్చినట్టుగా మనం చూస్తాము. దీని స్తోత్రం. నరకము నుంచి విడిపించడానికి దేవునికి మహిమ కలుగును గాక. సాతాను శక్తుల పిడింపుల నుంచి విడిపించడానికి సోజో. విశ్రాంతిని ఇవ్వటానికి మనకు సోజో. సమస్యను తొలగించడానికి సోజో. దీన్ని అంటారు సేఫ్ జోన్. అందరూ చెప్పండి మాట. మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు చెప్పండి. ప్రస్తుతం సేఫ్ జోన్.
ఈ షేప్లో ఉన్నాం. క్రీస్తే మనకు షో. ఈ రోజులలో చాలా మంది యేసు ప్రభువును నమ్ముకోకపోయినా పర్వాలేదు, హిందువులు కూడా గౌరవిస్తున్నారు. చాలా మంది మనల్ని చూసి టక్కున లేచి నిలబడతారు. వీళ్ళు ప్రభువును నమ్ముకున్నారని గౌరవిస్తారు. గౌరవిస్తే సుఖం ఏంటిది? వాళ్ళు అయ్యా మీకు చాలా దేవుడు అంటే, క్రిస్టియన్ అంటే, ప్రభు నమ్ముకున్న వాళ్ళంటే, సేవకులంటే గౌరవం ఉంది, కానీ దేన్ని బట్టి మీరు గౌరవిస్తున్నారు అని అడిగితే వాళ్ళు అంటారు, యేసు ప్రభు గొప్ప దేవుడు అని నమ్ముతామండి మేము కూడా, కానీ మేము మీకులాగా పరిపూర్ణంగా రామనసు మాకు కానేరదు. ఎందుకో తెలుసా? మేము చేస్తే, మేము ఇలా ఉంటే మమ్మల్ని ముందుకు నడిపించేవారు లేరు, వెనుక నుంచి పంపించేవారు, హేళన చేసేవారు ఉంటారు. ఈ లోకం చాలామంది 100% దేని భయపడుతున్నారో తెలుసా? వెనక గల్లబట్టి గుంజే వాళ్ళకే భయపడుతున్నారు. దీనికి స్తోత్రం కలుగును గాక. సేఫ్టీని వదిలేస్తున్నారు, విశ్రాంతిని వదిలేస్తున్నారు, దేవుని ఆధిక్యతను వదిలేస్తున్నారు, దేవుని కృపను వదిలేస్తున్నారు. అందుకనే సోజో అంటే ఏంటిది? ఇప్పుడు అన్ని దీంట్లోనే వస్తాయి. ఈ ప్యాకేజ్ అనమాట. ఈ ప్యాకేజ్ల నుంచి టోటల్గా బయటికి విడుదలై ఉన్నాయి. స్తోత్రం. ఈ విడుదల నీ కొరకు, నా కొరకు, ఎదురు చూసే ప్రతి ఒక్కరి కొరకు. అందుకనే 100 సున్నాలు పెట్టేసి పక్కన ఒకటి లేకపోతే సున్నాలకు ఏముండదు చెప్పండి? విలువ ఉండదు. 100 అంటే 10 సున్నాలు పెట్టేసి ఒకటి పెడితే ఎంత అవుతుంది చెప్పండి? 4 సున్నాలు పెట్టి ఒకటి పెడితే 10,000 అవుతుంది. లక్షకి ఎన్ని సున్నాలు పెట్టాలి? లక్షకి ఎన్ని సున్నాలు పెట్టాలి చెప్పండి? లక్షకు 3 సున్నాలా? మంచిగా చెప్పండి. 5ఏనా? దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ 5 పక్కన 0 ఒకటి తీసేస్తే దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీకు వాల్యూ, ఈ లోకంలో నీకు ప్రేమ, ఈ లోకంలో నీకు గౌరవం, ఈ లోకంలో నీకు మర్యాద ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఈ సోజో నుంచి. దేవుని స్తోత్రం కలుగును గాక. సేఫ్టీ నుంచి. క్రీస్తును నమ్ముకున్నావు కాబట్టి 4 సున్నాల పక్కన, అంటే దీనికి అర్థం ఏంటి చెప్పండి? కోట్లు ఉన్నా, బిల్డింగ్లు ఉన్నా, ఎంత హుందగా ఉన్నా, దాని పక్కన 1 అనే ఆ సున్నాల పక్కన 1 లేకపోతే ఉన్నదంతా 0. నీకు విలువ రావాలంటే క్రీస్తే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ క్రీస్తే నీ యొక్క జీవితంలో, నీ ఆత్మ జీవితంలో, అందుకనే సోజో అనే మాట ప్రొటెక్షన్. నీ జీవితానికి, నీ ఆత్మ జీవితానికి ఒక బలం. సేఫ్ జోన్లో ఉండాలంటే క్రీస్తు యొక్క రక్షణను సిద్ధపడగలిగి, అబ్రహాము ఏ రీతికైతే సిద్ధపడగలిగి ఉన్నాడో, నోహావు ఏ రీతికైతే సిద్ధపడగలిగి ఉన్నాడో, అదేవిధంగా యూదా రాజులు ఏ రీతికైతే గుర్రాలు ఆకలితో అలమటిస్తాయని చెప్పి సిద్ధపడి ఉన్నారో. బైబిల్లో ఇంకొక స్త్రీ ఉండేది, పాత్ర, ఖాళీ పాత్ర. తన భర్త చనిపోతాడు, తన కుమారుడు చనిపోతాడు. అయ్యా ఏం చేయాలని చెప్పి దైవజనుడు యాజకుడి దగ్గరికి వచ్చిన తర్వాత యాజకుడు అంటాడు, యాజకుడు ఏమన్నాడంటే, అమ్మా నీ పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి, వాటిని తీసుకురా, ఆ ఖాళీ పాత్రలు నింపడానికి సిద్ధం చేసుకో, పాత్రలు సిద్ధం చేసుకో. ఆ విధవరాలు తీసుకొచ్చి పాత్రలన్నీ వరుసగా పెట్టేసింది. మోకరించు, ప్రార్థన చేయి, ఆ పాత్రలు ఫుల్ అయ్యేటట్టుగా నింపేసుకో అన్నాడు. ఏమి నింపబడ తెలుసా? ఆ పాత్ర నిండా నూనె నింపబడింది. స్తోత్రం కలుగును గాక. ఈ నూనె అమ్మి నీ అప్పు తెరుచుకో అంటున్నాడు. నూనె దేనికి సాదృశ్యమో తెలుసా? వెలుగుతున్న ఆత్మీయ దీపం. దేనికి స్తోత్రం కలుగును గాక. ఖాళీ పాత్ర దేనికి సాదృశ్యం తెలుసా? పక్కకు వేసిన దానికి సాదృశ్యం. అందుకనే మన ఖాళీ పాత్ర ప్రభు కొరకు సిద్ధంగా, ఆ రోజు 5 కన్యకల ఇంటికి సిద్ధంగా ఉన్నారో, ఆ రోజు నోహావుగా సిద్ధంగా ఉన్నట్టు, దేవుని సన్నిధిలో నోహావుగా సిద్ధం ఉన్నట్టు, అబ్రహాము దేవుని రాకకు సిద్ధపరిచినట్టు, క్రీస్తు పుట్టడానికి అబ్రహామును దేవుని ఇంటికి ఎన్నుకున్నట్టు, ఈరోజు నీకు కూడా కూర్చున్నావంటే నీ వెనకాల కూడా దేవుడు ఏదో నిన్ను కూడా ఈ మందిరంలో సిద్ధపరచాడంటే నీ వెనకాల ఏదో దేవుడు గొప్ప ద్వారం తెరిచి ఉన్నాడని ఆలోచించాలి. దేవుని స్తోత్రం. ఎవరికి లేని ఘనత, ఎవరికి లేని భాగ్యం, ఎవరికి లేని ఆధిక్యత దేవుడు మనకే తీసుకొచ్చి పెట్టాడంటే నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడాలంటే రాకడలో సిద్ధపడినప్పుడు నువ్వు విడవబడతావా? ఈరోజు నువ్వు విడవబడతావా, లేపబడతావా అంటే చాలామంది నేను ఎత్తబడతా అంటారు. ఒకవేళ నిన్ను దేవుడు పరిపూర్ణంగా ముందుకు తీసుకుపోవడానికి సాతాను కూడా చెప్తాడు గోల. ఆ రోజు ఆది కాండంలో మనం చూస్తే
వీళ్ళను దేవునిలాగా దేవదూతలాగా అయిపోతారేమో అనుకొని చెప్పి ఏమన్నాడు తెలుసా, వాళ్ళ దగ్గరికి వచ్చి కూడా వాళ్ళను నమ్ముకున్న వారిని సైతం మోసపరిచాడు. ఈరోజు నిన్ను కూడా మోసపరచవచ్చు, పరలోకానికి పోకుండా అడ్డుపెట్టవచ్చు. పిల్లల ద్వారా కావచ్చు, కుటుంబం ద్వారా కావచ్చు, ఒత్తిడి ద్వారా కావచ్చు, అప్పు పెట్టేసి కావచ్చు. దేవుని స్తోత్రం. నాకు పిల్లలు అయితే లేరు, కొంతమంది అదే చేస్తా ఉన్నారు. యేసుప్రభుని నమ్ముకుంటే పిల్లలు అవుతలేరట. యేసుప్రభు మాకు అచ్చిపాటు రాలే. దేవుని నామమున స్తోత్రం. నువ్వు పిల్లలతోని పరలోకం పోలేవు. ఆస్తి నాకు అప్పుల పాలైపోయినా, అందుకనే వాగేష్ ప్రభు అచ్చిపాటు రాలే. ఇది కాదు దేవుని స్తోత్రం. అచ్చిపాటు రాని, నీకు సంతానం కలగని, ఉద్యోగం కలగకపోని, ఏదని దీనికి దానికి సంబంధం ఏమీ లేదు. ఈ ఆస్తికిను దీనికిను దానికినే ఉద్యోగానికిను దీనికి సంబంధం ఏమీ లేదు. నిన్ను పరలోకానికి సిద్ధపరచుడే దేవుని రాక కోసం, నేను ప్రభు కొరకు సిద్ధపరచుడే నీ ఆలస్యం. దేవుని స్తోత్రం. బైబిల్లో చాలా రకాల బాధలు పడ్డారు. స్టెఫెన్ అయితే రాళ్లతో కొట్టబడ్డారు, కొంతమంది రంపాలతో కోయబడ్డారు, చాలా కష్టపడ్డారు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? మాకు ఇంకా అయ్యి రాలేదు, మాకు ఇంట్లో ఏమీ కలగలేదు, కలిగితేనే దేవుడా, జరుగుతూనే దేవుడా. నువ్వు పరలోకానికి నిజంగా ఆ రోజు ఏదైనా తోటలో ఎదిగే సమయం, ఎదిగే మొక్కని అణిచిపడేసింది దయ్యం. ఈ రోజులలో కూడా ప్రభు దగ్గర నువ్వు సమీపంగా పోవటానికి, నిన్ను కూడా అణిచివేయటానికి, తల ముందెము నరికేయడానికి, కొట్టివేయడానికి నీ దగ్గరనే పక్కన నిలబడవచ్చు సాతాను. పరలోకానికి పోనీయకుండా వాడు కూడా ప్లాన్ చేస్తాడు. దేవుని కంటే ఎక్కువ ఆశీర్వాదం నేను ఇచ్చేస్తా అంటాడు. ఎందుకో తెలుసా? నేను పరలోకాన్ని పోకుండా నరకాన్ని తీసుకుపోవటానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు నరకానికి పోతావా, పరలోకానికి పోతావా? నీ ఆలోచన. దేవుని స్తోత్రం. ఇక రెండోది, రక్షణలో మన సిద్ధపాటు. రక్షణలో రెండోది మన సిద్ధపాటు ఎలా ఉందో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం దయచేసి మనం చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఈ మాట చూద్దాం. చూడండి, రక్షణలో రెండో పార్ట్, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మనం అనుకుంటున్నాం నా ద్వారానే జరిగింది, నేను కొంతమంది ఇదే చేస్తూ ఉంటారు, నేను సువార్త చేస్తేనే జరుగుతుంది, నేను ప్రార్థన చేస్తే అయింది, నేను ఇలా చేస్తేనే అలా అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మీరు విశ్వాసం ద్వారా, దేవుడు వాక్యం రాయబడింది, మీరు విశ్వాసం, మీలో ఎంత విశ్వాసం నాటుకుంటే, నిజంగా ఈ రాకడ కొరకు నేను విశ్వాసంతో సిద్ధపడి ఉంటే, నన్ను రెండో రాకడలో నిజంగా ఎత్తుతాడు అనే విశ్వాసం నీలో ఉంటే, విశ్వాసము ద్వారా నేను, కృప ద్వారా నేను నిలబెట్టి పునాదిగా ఒక చక్కని మంచి ఒక స్టాండర్డ్ అయిన రాళ్ళ వలె, ఒక స్టాండర్డ్ అయిన పదను కలిగిన వ్యక్తిగా నిన్ను నిలబెట్టి పరలోక రాజ్యంలో నేను తీసుకుపోవటానికి దేవుని కొరకు నిలబడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని పోయిన వారం మీతో ఒక 6 విషయాలు చెప్పాను. దేవుని స్తోత్రం. 6 విషయాలు చెప్పగలరా ఎవరైనా ఒకరు? పోయిన వారం ఒక 6 విషయాలు చెప్పాను, చెప్తారా? ఎవరు చెప్పలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే లేదు, సిద్ధపాటు లేదు, గ్రోతింగ్ లేదు లోపల. కాబట్టి ఇప్పుడు ఎదురు పెట్టారా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చూద్దాం. అక్కడ నీతిమంతులుగా తీర్చబడటానికి నీ క్రియలు ఎలా ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో పరలోక రాజ్యంలో నువ్వు ఒప్పుకోవటానికి మొట్టమొదటిగా ప్రజలందరి ముందట నువ్వు ఒప్పుకోవాలి. ఇక రెండో విషయం చూస్తే, క్రీస్తు యేసు దేవుడని విశ్వాసముతోనే, ఒకటి ఏం చేయాలంటే, కృప ద్వారానే రక్షించబడాలంటే నీకేం కావాలి చెప్పండి? విశ్వాసం కావాలి. ఇక రెండో విషయం చూస్తున్నాం మనం ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కృప చేతనే, దేవుని కృప చేత. దేవుని కృప లేకపోతే మన ఆత్మీయ జీవితంలో మన జీవితం వెలిగింపబడదు. మనకుంది విశ్వాసం కాబట్టి రక్షించబడ్డాం. ఆ విశ్వాసం ద్వారానే దేవుని సెల్లో సాగిపోవాలి. కొంతమంది క్రియలు ఎలా ఉంటాయో తెలుసా? విశ్వాసం లేని క్రియ మృతముతో సమానం అంటారు. యాకోబు పత్రికలో ఉంటాడు, విశ్వాసం లేని క్రియ మృతంతో సమానం. అందుకనే దేవునామని స్తోత్రం కలుగును గాక. మీ నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఉన్నాయి అంటున్నాడు. ఎలా అంట? మన నీతి క్రియలు ఎలా ఉంటాయట చెప్పండి? దేనిలాగా ఉంటాయట? మురికి గుడ్డ వలె, మురికి గుడ్డ వలె. మీ నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఉన్నాయి అంటాడు. నేను నీతిమంతుడును. బైబిల్ గ్రంథంలో 2 ఉన్నారు. పోయిన వారం కూడా ఒక మాట, కొన్ని విషయాలు చెప్పిన వాళ్ళ గురించి. వెనక నుంచి కూర్చున్నాడు ఒక ఆయన, 2 కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయన చూడు, ఈయన బతుకు చూడు, ఈయన పద్ధతి చూడు, నేను చూడు అంటే తన శరీరాన్ని గొప్ప చేసుకున్నాడు, హెచ్చించుకొని ప్రార్థన చేశాడు.
ఆయన అనుకున్నాడు నేనే నీతిమంతుని అనుకున్నాడు, నేనే నిజాయితీపరుని అనుకున్నాడు. కానీ దేవుడు నేనే నిజాయితీపరుణ్ణి, నేనే నీతిమంతుణ్ణి. ఒక ఆయనే ఆ ఇద్దరిలో ప్రార్థన ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడో తెలుసా? ప్రభువా, నేను ఆకాశం వైపు కనులెత్తి చేతులెత్తి ప్రార్థన చేసే ధైర్యం కూడా నాకు లేదని చెప్పి ఒప్పుకున్నాడు. ప్రభు వారిద్దరి ప్రార్థనలో ఎవరి ప్రార్థన ఒప్పుకున్నాడో తెలుసా? ఈయన ప్రార్థన దేవుని స్తోత్రం కలుగును గాక. ఈయన ప్రార్థన తగ్గించుకొని వాస్తవంగా ఆకాశం వైపు కూడా నా కన్నులు ఎత్తుకొని చూసే ధైర్యం నాకు సెల్లెవరిది? ఏయ్, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డారా, అందుకనే ఇటువంటి ప్రార్థన ఇటువంటి హెచ్చించుకొని చేసేవారి ప్రార్థన దేవుడు ఏమన్నాడు చెప్పండి? మీ నీతి క్రియలు నీ మురికి గుడ్డ వలె ఉన్నాయన్నాడు. ఎలా అంట? మీ నీతి క్రియలు మురికి గుడ్డ ఎట్లా ఉంటుంది చెప్పండి? మసిగుడ్డలాగా. దేవుని స్తోత్రం. మసే కనిపిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ తిమోతి పత్రికలో ఒక మాట అంటున్నాడు చూడండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం దయచేసి అందరూ. యేసుక్రీస్తునందున సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనుడు వంచకుడు ఇతరులను మోసపరచచ్చు, తమను మోసపోవచ్చు, అంతకు చెడిపోవుదురు. మోసపరచు అంటే నమ్ముకున్న వారిని మోసం చేయటానికి వారు అంతకు ఏం చేసిపోయారంటే వారంతా చెడిపోయిన వాళ్ళందరూ దేనికి చెడంట? చెడగొట్టేస్తూ ఉంటారు. చెడిపోయే వాళ్ళు ఇతరులను ఏం చేస్తారంట? చెడగొట్టేస్తారంట. దేవుని నామానికి స్తోత్రం కలుగు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, దేవుని రాకడకు సిద్ధపడకుండా మనము ఈ లోకంలో పిల్లల విషయంలో కావచ్చు, కుటుంబం విషయంలో కావచ్చు, లేకపోతే కొంతమంది ఇదే నా ఇంట్లో శుభకార్యానికి ముందు కొంచెం కస్టడీ ఉంది మాకు అని చెప్పి కొంతమంది ఆబ్జెక్షన్ చేస్తూ ఉంటారు. దేనిని కూడా సహించకుండా, దేనిని కూడా ఒప్పుకోకుండా పరిగెత్తుతూ ఉంటారు దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సమయం మందు దేవుని స్తోత్రం ప్రియ దేవుని బిడ్డారా, మరి రాకడలో నువ్వు ఎత్తపడాలంటే నీ సిద్ధపాటు ఎలా ఉంది? ఆ రోజు నోహవు ఎలా సిద్ధపడ్డాడు, యోబు ఎలా సిద్ధపడ్డాడు, తర్వాత కొంతమంది దైవజనులు, భక్తులు, మహాభక్తులు చాలామంది చాలా రకాలుగా సిద్ధపడ్డారు దేవుని కొరకు. మరి ఈ సంఘం దేవుని కొరకు ఎలా సిద్ధపడుతుంది? ఏ విషయంలో సిద్ధపడుతుంది? మనం ప్రార్థన చేద్దాం దేవుని స్తోత్రం. ఈ మాటలు మనందరి హృదయంలో ప్రభు ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నీ సిద్ధపాటు ఎలా ఉంది ప్రభు కొరకు? రాకడ వస్తుంది, ఆ రాకడను ఎత్తబడాలి ప్రభు. అవును, నా జీవితంలో ఎటువంటి సిద్ధపాటు ఉంది? మేలు కలిగితేనే సిద్ధపాటు. మాకు దేవుడు కాదు, మేలు లేదు అయితే లేదు కాబట్టి మాకు దేవుడు లేదని చెప్పి చాలామంది వెనకకు పోయినట్టుగా, అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన అగాధం ఉందని మనకందరికీ తెలుసు. కాబట్టి తెలిసి కూడా మాకు మేలులే కావాలని చెప్పి వెనకకు పోతున్నారా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం కలుగుగాక. అందరూ తలలోంచి ప్రభువా, మా జీవితం మా భక్తి యుక్తిగా ఉండకూడదు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభా. నా తండ్రి, నీ సర్వ సన్నిధిలో ప్రభా నా తండ్రి నీకు స్తోత్రం. నీ బిడ్డలందరూ సమకూర్చబడి ఈ రీతిగా ప్రభా ఆశీర్వదించబడిన దినము అయా పాటలు, ప్రార్థన, వాక్యం, కీర్తనలతోడే నడిపించిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు నా తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా కావాల్సిన వర్తమని మెచ్చి వడ్డించి వారి హృదయాన్ని సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయా ప్రతి జీవితంలో ఒక సిద్ధపాటు అనేది ఎంతో అవసరమై ఉంది ప్రభు. నీకు స్తోత్రం డాడీ. అయా ఈ దినము నా దేవానికి స్తోత్రంలో నువ్వు ఈ లోకంలో వచ్చి ప్రభా శ్రమపడి హింసపడి తండ్రి అయా నా తండ్రి నీకు స్తోత్రంలో నశించిపోతున్న ప్రజల కొరకు తండ్రి నీకు స్తోత్రంలో ఓడను సిద్ధము చేసిన అడిగి చేస్తున్నావు. కానీ ప్రభువ అయా ప్రజలు రక్షింపబడలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువానికి స్తోత్రములు. అయా నా తండ్రి 40 రోజులు ప్రభా ప్రచండమైన వర్షము తండ్రి వారి మీదికి వచ్చినప్పుడు తండ్రి నీకు స్తోత్రములు. అయా లోకమంతా కూడా ప్రభా నా తండ్రి నా రాజా అయా అంతం పోయినట్టుగా చూస్తున్నాం ప్రభువానికి స్తోత్రములు. ఇది కూడా ప్రభానైనా ప్రతి ఒక్కరూ మేము అంత్య దినంలో ఉన్నాం, చివరి గడిలో ఉన్నాం ప్రభువా. అయా నీ రాకడ గుర్తులు ఎన్నో నా ప్రభా అక్కడక్కడ నాయన వినబడుచున్నాయి. అయా అనేక నా తండ్రి నీకు స్తోత్రము గందరగోళం జరుగుతుంది ప్రభువా. దాని ముందు తండ్రి అయా నా ప్రభా ప్రతి ఒక్క మందిరంలో నా తండ్రి నీకు స్తోత్రములు రక్షింపబడిన బిడ్డల హృదయంలో తండ్రి ఇలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలనేది కూడా ఈరోజు గొప్పగా తెలియపరిచిన అయా నా తండ్రి మాటలను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరు ప్రభా వారి వారి హృదయాన్ని తలంపులని అయా ఒక నా తండ్రి బుద్ధి కలిగిన కన్యకల పోలి సిద్ధపరచుకొని
అయ్యా నువ్వు పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు తండ్రి ఎదుర్కొనే మంచి జ్ఞానము నా తండ్రి తలంపు గుణాలు కావాలని ప్రభు ఈరోజు వారు తెలుసుకున్నారు తండ్రి. నీకు స్తోత్రములు. నీ సన్నిధానంలో ప్రభు ప్రతి ఒక్కరూ అవును వారి హృదయంలో తలంపులు ప్రభు వారు ఎలా జీవిస్తున్నారు అనేది కూడా ప్రభా ఈరోజు వారికి గుర్తు చేసి ఉన్నారు కనుక తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ నా ప్రభా ఎవరి రక్షణకు ప్రభా వారే బాధ్యులు కనుక తండ్రి నీకు స్తోత్రములు. వారి వారి రక్షణను వారు కాపాడుకునే మంచి జ్ఞానం వారికి దయచేయి ప్రభు నీకు స్తోత్రాలు. మంచి సిద్ధపాటు తలంపు దయచేయి ప్రభా, సిద్ధపాటు మనసు దయచేయి తండ్రి నీకు స్తోత్రం నాయన. అవును ప్రభా ఇద్దరు నాయన పని చేస్తుండగా తండ్రి ఒకరు విడవబడును ఒకరు ఎత్తబడును నీ లేఖనములు రాయబడి ఉంది కనుక ప్రభు ఏ ఒక్కరు కూడా తండ్రి విడవబడిన జాబితాలో ఒక్కరు ఉండకుండా ప్రభునికి స్తోత్రములు. ఈ లోకంలో తండ్రి మేము బ్రతికినది బ్రతుకు కాదు కానీ అయా సచ్చినగా నా తండ్రి రాజ్యానికి మేము నా ప్రభు వారసులుగా అయా నా తండ్రి పిలువబడిన వారిగా నా తండ్రి ఉండాలనేది కూడా ప్రభు గుర్తించి మా జీవితంలో ప్రభు ముందుకు సాగే కృపను దయచేయమని బలపరచండి. ఈరోజు ఇప్పుడు ఇచ్చిన బిడ్డల హృదయంలో ప్రభు ఈ మాటలు 30 నూరంతా వేరంతలుగా ఫలభరితం చేస్తూ ప్రభువా ఈ మాటల్ని వ్యర్థంగా పోనీయకుండా వారి హృదయమనే పలక మీద గంట భూషణములుగా ధరించుకొని అనుసరించి నడిచే కృప దయచేయమని మరి వచ్చే వారం వరకు తండ్రి కాచి కాపాడి వారి పాదములకు రాయిత కూడా ఎత్తిపట్టి ఈ సమయంలో తండ్రి ప్రతి ఒక్కరిని బల్లలో పాలు పొందుచున్నారు ప్రభువా. వారి వారి పాపాలన్నీ నా తండ్రి ఒప్పుకొని విడిచిపెట్టి నాయన నీకు స్తోత్రములు. నీ శరీరంలో నీ రక్తంలో పాలు పొందే వారిగా ప్రభు నా తండ్రి వారి హృదయాన్ని నా ప్రభు ఇప్పుడే తండ్రి పరిశోధించుకొని తండ్రి వారు చేసిన తప్పుదమ్ములన్నీ నా ప్రభు ఒప్పుకొని విడిచిపెట్టి నాయన నీ బల్లలో పాలు పొందుటకు నా తండ్రి ప్రతి ఒక్కరికి మంచి మనసు దయచేయమని నీ కృపలు ఎత్తిపట్టి సాక్షిగా వాడుకోమని అయ్యా మరి వచ్చి నా తండ్రి నెల వరకు మరి వచ్చే వారం వరకు కాచి కాపాడి దీవించి మహిమ పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్. ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో అందరూ దయచేసి లేచి నిలబడదాం. లేచి నిలబడి మన దేవునికి మనం కానుకల సమర్పణ చేద్దాం. కానుకల సమర్పణ అయిపోయిన తర్వాత ప్రభు రక్తము ప్రభు శరీరం అంటే బలారాధన కార్యక్రమంలో మనం పాలి భాగస్థులు అవుదాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం.